రైట్, అందరికీ వందనాలు. మరొకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. రోమియోలకు రాసిన పత్రికలోంచి 14:8. మన బ్రతికిన నాకు సంబంధం లేదు, నాకు మీద అధికారము లేదు, నా జీవితం నా చేతిలో లేదు, నా ఆలోచన నా చేతిలో లేదు, నా బ్రతుకంతా దేవుడిదే, మారడం కూడా దేవుడిదే. ఇది మనం నేర్చుకుంటున్న అంశాలు. 12:1-3 రోమియోలకు రాసిన పత్రిక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధంగా ఉండాలంట, దేవునికి అనుకూలంగా ఉండాలంట, సజీవ యాగంగా శరీరాన్ని సమర్పించుకోవాలి. పరిశుద్ధంగా ఉండాలి, ఆయనకు అనుకూలంగా ఉండాలి, శరీరాన్ని బ్రతిమాలుతున్నాను. మీరు లోకంలో ఉన్న మర్యాదని అనుసరించొద్దు. ఉత్తమమేంటో అనుకూలమేంటో దేవునికి ఇష్టమేదో పరీక్షించుకోండి. రైట్, చాలు. ఇప్పుడు సజీవ యాగంగా ఎలా పడితే అలా చెప్పుకుంటానంటే కుదరదు, ఎలా పడితే అలా ఇచ్చుకుంటానంటే కుదరదు. దేవుడికి అనుకూలంగా, దేవుడికి నచ్చినట్టు పరిశుద్ధంగా ఉండాలంటే దేవుడు ఒప్పుకునేటట్టుగా ఉండాలి. మన శరీరాన్ని చెప్పుకుంటున్నప్పుడు ఎలా పడితే అలా ఇవ్వడానికి లేదు, దేవునికి అనుకూలంగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి. మీకు ఇష్టమైన చీర కొనుక్కుంటారా, నచ్చని చీర కొనుక్కుంటారా? ఇష్టమైందే కదా. మీకు ఏది నచ్చుతుందో, ఏది ఇష్టమో అదే కొనుక్కుంటారు. కొన్నిసార్లు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చీరలు పెడతారు. ఫంక్షన్కి ఎక్కడో పెళ్ళిళ్ళకో పేరెంటాలకో ఎక్కడికో గృహప్రవేశంకో వెళ్తే బంధువులు ఏం చేస్తారు, దగ్గర బంధువులు చీర పెడతారు. ప్రతిసారి మీకు నచ్చుద్దా? ప్రతిసారి నచ్చుద్దా? ఎప్పుడు నచ్చదా? 99% ఎప్పుడు నచ్చదు. 99% ఇతరులు పెట్టే చీరలు మీకు నచ్చవు. ఇది కొంచెం అలా ఉంటే బాగుంటుంది, ఈ చిన్న అంచు కొంచెం పుచ్చితే బాగుంటుంది, కొంచెం అంచు ఇలా అలా నచ్చదు. ప్రతిసారి బయట వాళ్ళు పెట్టిన చీర వేసుకుంటారా? మీకు పక్కన పెట్టి ఎవరన్నా వస్తే వాళ్ళ కంట కట్టేస్తారా? చేసే పని ఏంటి తెలుసా? మీకు ఆ చీర నచ్చలే, ఆ ఫంక్షన్కి వెళ్తే ఆ పెట్టిన చీర నచ్చలే, ఇది ఏ రంగు బావా, ఇన్ని వేసుకొని తెలీదా అని అనుకుని సనుక్కుని తిట్టుకుని అలా పెడతారు. ఎప్పుడు ఎవరు వస్తారో ఎదురు చూస్తారు. ఈ పెట్టకపోతే బాగోదు అనే భావాలు ఉంటాయి కదా, అప్పుడు మీకు నచ్చని తీసుకెళ్ళి అంట కడతారు. చేరిచ్చానో అని ఒక లోపల నుంచి మీకు నచ్చంది ఇస్తారు, మీకు నచ్చంది మీరు పట్టుకుంటారు. మీకు నచ్చంది వచ్చినప్పుడు మీకు ఇబ్బంది. ఇప్పుడు దేవునికి సజీవ యాగంగా చెప్పుకోవాలంటే ఆయనకు నచ్చినట్టు ఉండాలంట. ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు. పరీక్షించి ఇవ్వాలి, చెక్ చేసుకుంటూ ఇవ్వాలి. ఎలా పడితే అలా ఇవ్వడానికి వీల్లేదు. ఇక్కడ మనం పరీక్షించుకుంటున్నాం, మన శరీరాన్ని సరిగ్గా చెప్పుకుంటున్నామా లేదా అనే విషయాల్ని పరీక్షించుకుంటున్నాం. 41వ పరీక్ష మనం పరీక్షించుకుందాం. నేను ఒక పదం చెప్తాను, దానికి వ్యతిరేక పదం చెప్పండి. చలి ఆపోజిట్ వర్డ్. వేడి. కారం, తీపి. లాస్ట్ది భాగ్యం. ఏంటిది? దౌర్భాగ్యం. భాగ్యానికి ఏంటి? దౌర్భాగ్యము. భాగ్యం వచ్చింది, దౌర్భాగ్యం కూడా వచ్చింది. ఈ 3 వ్యతిరేక పదాలు వాటికి. ఇప్పుడు భాగ్యానికి, దౌర్భాగ్యానికి ఇది గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి బాగా పేదోడు, చాలా కష్టజీవి, రోజు సంచులు వేసుకుని మార్కెట్కి వెళ్ళి సంచులు మోసుకుంటూ, నెత్తి మీద చేతులు పెట్టుకుంటూ మోసుకుంటూ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అమ్ముకుని వచ్చేవాడు. వస్తే మొత్తం లాభం అంతా 100, 150, 200 రూపాయలు మాత్రమే. ఆ ఊరిలో ఉన్న పెద్ద మనిషి చూసి, ప్రెసిడెంట్ గారు చూసి, వీడు చాలా కష్టపడుతున్నాడు, ఎప్పటి నుంచో ఏదో ఒకటి చేయాలి, గవర్నమెంట్తో మాట్లాడని చెప్పి ఆడికి ఒక టీవీఎస్ ఎక్సెల్ కొనిచ్చాడు బండి. ఒరే, అంత దూరం నువ్వు వెళ్తున్నావురా, అంత దూరం వెళ్తున్నావు అంటే చాలా కష్టపడుతున్నావు, అంత సామాన్లతో ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి కట్టిక పేద అయిన ఆ చిన్న చిరు వ్యాపారికి
ప్రభుత్వం తరఫు నుంచి ఒక టీవీఎస్ ఎక్సెల్ కొనిపించి ఇచ్చాడు. ఇప్పుడు ఆలోచించండి, ఆ పేదవాడికి ఆ టీవీఎస్ బండి రావడం భాగ్యం. కొనుక్కోలేడు. మోసుకు వెళ్తున్నాడు అంటే సైకిల్ కూడా కొనుక్కోలేడు అని అర్థం కదా. అలాంటి సడన్గా బైక్ వచ్చిందంటే భాగ్యమా కదా? భాగ్యం. ఒక 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ అధికారి చూశాడు, అదే మూటలు అలా మోసుకుంటూ వెళ్తున్నాడు. ఆపి అడిగాడు, ఒరే నీకు బండి కొన్నాను కదరా, అయినా సరే ఏంటి నువ్వు మోసుకుంటూ వెళ్తున్నావు అంటే, బండి కొన్నారు కానండి బాబు, నాకు బండి తోలడం రాదు అన్నాడండి. కొనిన దగ్గర నుంచి అలాగే పెట్టించాడండి. ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటి? నేర్చుకోపోవడం, రాకపోవడం. కొన్ని బండి అలా పెట్టి కవర్ వేసి నీట్గా పెట్టాడు. భాగ్యం లేని వాడికి ఒక భాగ్యం వచ్చింది, కానీ ఆడికి బండి నేర్చుకోవడం, నడపపోవడం, వాడకపోవడం వాడి దౌర్భాగ్యం. అది అలా మోసుకుంటాడు. మందులు కొనుక్కోలేకపోతే మందులు కొని వేరే వాళ్ళ తాత ఇప్పించాం. గ్యాస్ట్రిక్వి, షుగర్వి, బీపీవి మొత్తం కట్ట ఒక నెల వస్తుంది వాడేమన్నాం. అస్సలు కొనుక్కోలేదు. ఇళ్ళల్లో పాచి పని చేస్తుంది ఆవిడ. ఇళ్ళల్లో పాచి పని చేసుకుని వస్తుంది. ఆవిడకి కొనుక్కోలేదు కాబట్టి నెలకి 700 రూపాయలు జీతం వాడిది. ఇళ్ళల్లో పాచి పని చేస్తే నెలకి 700. ఆ 700 రూపాయల్లోనే అది, ఆ 700 రూపాయల్లోనే ఇంటికి కావాల్సిందండి. నేను మందులు ఎక్కడ కొనుక్కుంటాను బాబు, కొనుక్కోలేను అన్న. మందులు ఇప్పించాం నెలకు సరిపడా. సరిగ్గా నెలకి ఇచ్చిన తర్వాత 6 నెలల్లో ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్ పడింది. ఏంటంటే షుగర్ రేజ్ అయిపోయింది, ఫుల్ బాగా రేజ్ అయిపోయింది. మందులు వేసుకుంటున్నావా అంటే భయం వేసింది బాబు, వేసుకోలే అన్నదండి. వేసుకుంటే ఏమవుతుందో అని చెప్పి భయం వేసి వేసుకోలే అని చెప్పింది. కొనుక్కోలేని స్థితిలో ఉంటే మంచి కంపెనీవి ఆవిడకి కొనిచ్చాం. అది ఆవిడ భాగ్యం. దౌర్భాగ్యం ఏంటి? వేసుకోపోవడం దౌర్భాగ్యము. నాతో పాటు ఒకసారి 3 సార్లు అనండి పదం. భాగ్యం అనండి, దౌర్భాగ్యం. భాగ్యం, దౌర్భాగ్యం. భాగ్యం, దౌర్భాగ్యం. గుర్తుపెట్టుకోండి మాట, గుర్తుపెట్టుకోండి. భాగ్యము, దౌర్భాగ్యము. ఇప్పుడు బైబిల్లోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, పరీక్షించుకుందాం. ఆ విషయాలు అంటే యోహాను సువార్త బైబిల్లో ఉండి యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 28, 29 వచనాలు. కావున నేనే నా ఎంతట ఏమీ చెయ్యట్లేదు, తండ్రి నాకు చెప్పింది, నేర్పించింది నేను మీకు నేర్పిస్తున్నాను అన్నాడు. ఇక్కడ నా వైపు గమనించండి. యేసు ప్రభు అంటున్న మాట, నా అంత నేను ఏమీ చేయట్లేదు, తండ్రి చెప్తుంటే నేర్పిస్తుంటే అది నేను చేస్తున్నాను అన్నాడు. తండ్రి చెప్తున్నది, తండ్రి మాట్లాడుతున్నది, ప్రభు చెప్తున్నది, తండ్రి చెప్తున్న విషయాలు నేను మీకు చెప్తున్నాను. అదే యోహాను సువార్త 7వ అధ్యాయము, 16, 17. చాలు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను చేస్తున్న బోధ నాది కాదు, నన్ను ఎవరైతే పంపారో వారిది అని. ఇప్పుడు అనుకుందాం, నేను తేజకి 1 కేజీ దానిమ్మ పళ్ళు ఇచ్చి ఫలానా వ్యక్తికి ఇమ్మని ఇచ్చాను. తేజకి ఇచ్చి, ఆ తేజ నేను ఇచ్చిన దానిమ్మ పళ్ళు కేజీ పట్టుకుని వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళకి ఇచ్చాడు. ఆ ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు, తేజ మా కోసం కేజీ దానిమ్మ పళ్ళు తెచ్చారు, థ్యాంక్ యూ తేజ, అంత మంచి పని చేసావు నువ్వు, నీ దగ్గర దాస్తున్న డబ్బులతో తెచ్చావా నువ్వు అని అంటున్నాడు.
ఆనందం కాదు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇది నాది కాదు, అన్న ఇచ్చాడు, నాది కాదు అని. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటి? అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. ఏం బోధిస్తున్నావయ్యా నువ్వు, ఏం చెప్తున్నావయ్యా నువ్వు, ఇప్పటివరకు మేము అలాంటి బోధ వినలేదయ్యా, అసలు ఎంత మంచి విషయాలు చెప్తున్నావు నువ్వు అని అంటే, ఓరు బాబు నాది కాదయ్యా, నన్ను ఎవరైతే పంపారో ఆయన బోధన నేను చెప్తున్నాను, ఆయన మాటలను నేను చెప్తున్నాను అని చెప్పాడు. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ మాట. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ మాట. నా అంతట నేనే ఏమీ చేయలేను. చాలు. నా అంతట నేనే ఏమీ చెయ్యలేను. ఇప్పుడు కింద చదువున్నది, నేను ఏదైతే వింటున్నానో రైట్, నన్ను ఎవరైతే పంపారో వారి చిత్త ప్రకారం చేస్తున్నాను. చాలు. ఇక్కడ ప్రభు చెప్తుంది, నా అంతటా నేను ఏమీ చెయ్యట్లేదు, నా అంతటా నేను ఏమీ చేయట్లేదు, ఏదైతే వింటున్నానో అదే చేస్తున్నాను. ప్రభు చెప్పిన మాట. ఇంకొకటి ఆఖరిది, అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ మాట. అదే యోహాను సువార్తలోని 10వ అధ్యాయము 30వ మాట. నేను తండ్రి ఏకము అంటే ఒక్కటే. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ మాట. నేను తండ్రియు ఒక్కటే. ఏకమంటే ఒక్కటే, నేను తండ్రి ఒకటే. చాలు. ఇప్పుడు నా వైపు చూడండి, బైబిల్ మూసేసుకోండి, బైబిల్ మూసేసుకోండి. ఇంకా రిఫరెన్స్ చెప్పను, నేను మాట్లాడతాను, వినడానికి ప్రయత్నించండి. ప్రభు స్టార్టింగ్ నుంచి చెప్తున్న మాటల్లో ఈ యోహాను సువార్తల్లోనే నేను మాట్లాడుతుంది నా మాటలు కాదన్నాడు. నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఆ మాటలు నావి కాదన్నాడు. మాటలు నేను ఏదైతే చేస్తున్నానో అది నాది కాదు, ఆయన చెప్తుంటే చేస్తున్నాను అన్నాడు. మూడో చెప్పాడు, నేను తండ్రి ఒకటే అన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, నేను మాట్లాడే మాట నాది కాదన్నాడు, నేను చేస్తున్న పని నాది కాదన్నాడు, నేను తండ్రి ఒక్కటే అన్నాడు. ఇప్పుడు ఒకసారి ఈ మూడు మనం చెప్దాం. నేను మాట్లాడే మాట నాది కాదు, నేను చేస్తున్న పని నాది కాదు, నేను తండ్రి ఒకటే. ఇది యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్. ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు మన జీవితంలో ఈ స్టేట్మెంట్ ఇవ్వగలమా? నా మాట కాదండి, దేవుడు మాట. నేను రోజంతట్లో ఏ పనులు చేస్తున్నానో అవన్నీ నా పనులు కాదండి, ఆయన చెప్తేనే చేస్తున్నాను. నేను తండ్రి ఒకటే. ఇవ్వగలుగుతామా? సాధ్యమా? నేను తండ్రి ఒకటే వదిలేద్దాం, తీద్దాం. అది మరీ భయంకరమైనది, మరీ కష్టమైంది, చాలా. అది తీద్దాం. రెండో దానికి నేను అన్నీ ఆయన చెప్తేనే చేస్తున్నాను. ఇది ఒకటి మైనస్ చేస్తాను, ఒకటి తీస్తాను. రెండోది, నేనన్నీ ఆయన చెప్తేనే చేస్తున్నానండి. ఇది వద్దా? తీసేద్దామా? తీసేద్దాం, పోనీ తీసేద్దాం. ఒక్కటి మిగిలింది, ఆయన చెప్తూనే మాట్లాడుతున్నాను. ఆయన ఏం మాట్లాడమంటున్నాడో అది మాట్లాడుతున్నాను. ఒప్పుకుందాం, ఇది పోనీ ఒకటేనా? మూడు లేవా? కష్టం కదా. యేసు ప్రభుకి ఎలా ఉండుంటుంది? ఆయన మనిషిగా వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయన ఏం చెప్పమంటున్నాడో అది చెప్తున్నాడు, ఆయన ఏం చేయమంటున్నాడో అది చేస్తున్నాడు. నేను తండ్రి ఒక్కటే సవాల్ విసి చెప్పగలిగాడు, ధైర్యంగా చెప్పగలిగాడు. ఇప్పుడు ఆలోచండి, యేసు ప్రభు తండ్రి మాట వింటున్నాడు. ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. ఇందాక మన కీర్తనలో మనం చదువుకున్న ధ్యానించాం, ఆయన స్వరం మొత్తం అంతా వస్తుంది అని. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి మాటని వింటున్నాడు. వినడము మాట్లాడడము, ఈ రెండు ఒకటేనా? వినడం ఏంటి, మాట్లాడడం ఏంటి?
ఏదైనా చెప్పింది వినడం, మనం మాట్లాడతాం. దేవుడు చెప్పింది మీరు వింటున్నారా, మాట్లాడుతున్నారా? నా ప్రశ్న మళ్ళీనండి. దేవుడు చెప్పినవి వింటున్నారా, మాట్లాడుతున్నారా? యేసు ప్రభువు ఏం చెప్పుడు? ఏదైతే వింటున్నానో అదే మాట్లాడుతున్నాను అన్నాడు. ఇప్పుడు చూడండి, నేను మీకు కొంచెం అర్థమవడం చెప్తాను. తేజ వచ్చి ఒక విషయాన్ని చెప్పడానికి చూశాడు. మా స్కూల్లో ఇలా జరిగింది, మా స్కూల్ అలాగైంది ఇలా అయింది అని చెప్పాడు. చెప్పేసి నా దగ్గరికి వెళ్ళిపోయాడు. అర్థం చేసుకోండి. తేజ వచ్చి నా దగ్గరికి వాళ్ళ స్కూల్లో జరిగింది చెప్పేసి వెళ్ళాడు. నేనేమైనా మాట్లాడానా? ఇంట్లో వాళ్ళ అమ్మ అడిగింది, ఎరా మామతో మాట్లాడావా అని. ఆడేమంటాడు? మాట్లాడావా అని అడుగుతారు. స్కూల్లో జరిగిన విషయాలు మాట్లాడావా అంటాడు. అడుగుద్ది. ఏం చెప్తారు వాడు? మాట్లాడావా అంటే ఏం చెప్తారు? మాట్లాడని చెప్తాడా? చెప్పాను చెప్తాడా? అర్థమవుతుందా నేను మాట్లాడుతుంది? ఆడొచ్చి ఒక సమస్య నా దగ్గరకు వచ్చి చెప్పి వెళ్ళాడు. ఇలా చెప్పాడు, నేను ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాను. ఆడు చెప్పేశాడు, ఎలా సార్ మాము అని వెళ్ళిపోయాడు. ఇంట్లో అడిగారు విషయాన్ని మాట్లాడావా అని. ఆడు మాట్లాడాను అంటాడు. మాట్లాడడం అంటే ఎప్పుడు తెలుసా? దాన్ని చెప్పడం అంటారు, దాన్ని మాట్లాడడం అనరు. ఆడు చెప్పిన తర్వాత నేను మాట్లాడితే ఆడు అంటే అప్పుడు మాట్లాడతాయి. మాటలు అయ్యాయా, మాటలు కుదిరేయా అనే పదం అంటారు. ఎప్పుడు అంటారు? ఇద్దరు మాట్లాడుకుంటేనే ఒకడు మాట్లాడితేనా? అంటే ఇద్దరు మాట్లాడితేనే మాటలు, ఒక్కడు మాట్లాడితే మాటలు కాదు చెప్పడం. ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి మాట్లాడుకుంటున్నారా, వింటున్నారా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యేసు ప్రభుకి తండ్రికి ఉన్న సంబంధం మాట్లాడుకుంటారా, వింటాడా? మాట్లాడుకుంటూ వింటారు. ఇది పద్ధతి కదా. ఇప్పుడు దేవుడితో మీరు మాట్లాడుతున్నారా, వింటున్నారా? నా ప్రశ్న ఇది. దేవుడితో వింటూ మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడుతున్నారా లేదా? నాకు ఆ సమాధానం కావాలి. మీరు వింటున్నారా? మళ్ళీ చెప్తాను, మాట్లాడడం అంటే ఇద్దరు ఆ విషయాల్లో మాట్లాడుకోవడం అని మాట్లాడడం అంటారు. మీరు ఒకటి చెప్తే అవతల వాడు దానికి సమాధానంగానో మాట్లాడుకుంటే దాన్ని మాట్లాడుకోవడము అంటారు. మీరు చెప్పాల్సింది చెప్పొచ్చేస్తే దాన్ని మాట్లాడుకోవడం అంటారు, చెప్పడం అంటారు. ఇప్పుడు మీరు దేవుడికి చెప్తున్నారా, మాట్లాడుతున్నారా? ఇప్పుడు వచ్చే దానికి దేవుడికి చెప్తున్నారు, మాట్లాడట్లేదు, మాటలు ఆడట్లేదు. దేవుడు మనిషితో అంటే రెండు వైపులు ఉండాలి. మాటలు అనేవి రెండు వైపులు ఉంటే మాట్లాడుకోవడం, రెండు స్వరాలు ఉంటేనే మాట్లాడుకోవడము లేదా చెప్పడం. మన శరీరాన్ని సజీవ యాగంగా చెప్పుకోమని చెప్పాడు. పరీక్షించి ఈ శరీరము మాట్లాడే శరీరమా, చెప్పే శరీరమా? అది ఇప్పుడు నేను చెప్పాలనుకున్నా. అమ్మయ్య, మీకు అర్థమైంది. దేవుడు మాట్లాడతాడు. మనము ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడతాడు, వింటాడు, చూస్తాడు, గ్రహిస్తాడు, ముట్టుకోవచ్చు, తాకచ్చు. మీరు ఆయనతో సాధారణంగా ఒక అభిప్రాయం ఏముంటుందంటే దేవుడు కనపడ్డు, దేవుడు ఎక్కడో పైన ఉంటాడు, దేవుడు కనపడ్డు మనుషులకి. బైబిల్ అలా చెప్పలే. కానీ బైబిల్లో ఉన్న దేవుడు మనుషులకి కనపడతాడు, మనుషులతో మాట్లాడతాడు, మీరు మాట్లాడింది వింటాడు. మీరు దేవుణ్ణి టచ్ చెయ్యొచ్చు, ముట్టుకోవచ్చు దేవుడితో. ఎవరికి లేని ఒక భాగ్యం ఏంటంటే దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎలా మాట్లాడతాడు, ఏ విషయాల్లో మాట్లాడతాడో నేను స్పీడ్గా చెప్పేస్తాను. రెఫరెన్స్ చెప్పను, కానీ బైబిల్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ రెఫరెన్స్ చెప్పను, స్పీడ్గా చెప్పేస్తాను. ఆయన మాట్లాడే పద్ధతులు: ఒకటి కళలు,
ఏంటది? కళల ద్వారా మాట్లాడతాడు. కళల ద్వారా మాట్లాడతాడు. దేవుడు ఇక్కడ శ్రద్ధ గమనించండి. దేవుడు ఎప్పుడెప్పుడు మాట్లాడతాడో అపవాది కూడా మీ పక్కన ఉండి మాట్లాడుతూ ఉంటాడు. కళలు వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడెప్పుడు మాట్లాడడం చూస్తాడో కళల ద్వారా కొన్నిసార్లు మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ కొంచెం వివేచన కావాలి. మీకు వచ్చిన కళలు ప్రతీదీ దేవుడు ఇవ్వడు. మీకు వచ్చిన కళలు ప్రతీదీ దేవుడు ఇవ్వడు. అది గమనించుకోండి. కళ రాగానే దేవుడు నాకు కళ ఇచ్చాడని చెప్పి ఆ అజ్ఞానంలో ఉండాలి. కొంచెం వివేచనగా ఉండాలి. ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక ప్రాంతంకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపోతారా? ఒక ప్రాంతానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నాకు నచ్చదు. ఆ ప్రాంతానికి ఒక నెల ముందే పిలిచారు, ఆ ప్రాంతానికి నాకు వెళ్ళడం నచ్చదు. ఆ డేట్ దగ్గర పడుతున్న టైంలో నాకు కళ వస్తుంది. ఆ డేట్ దగ్గర పడుతున్న టైంలో నాకు కళ వస్తుంది. ఏంటంటే నేను వెళ్తున్నాను, బస్సు యాక్సిడెంట్ అయినట్టు. నేనేమనుకుంటా తెలుసా, అప్పుడు ఆ ప్రాంతానికి నేను వెళ్ళకూడదు. దేవుడు నా కళ రూపంలో మాట్లాడాడు, అక్కడ యాక్సిడెంట్ అయిపోతుంది అని. వచ్చింది కళ. దేవుడు మాట్లాడాడు అనుకుంటాను. కాదు, ముందుగా నేనేమనుకున్నాను, నాకు అక్కడికి వెళ్ళకూడదు, ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు అని నేను అనుకున్నాను. కాబట్టి అదే కళ రూపంలో వచ్చింది. ఇది దేవుడు మాట్లాడినట్టు కాదు. మీకు నచ్చనివి, మీకు ఇష్టం లేనివి మీకు కళ రూపంలో వచ్చి దేవుడు మాట్లాడాడు అనుకుంటారు. కాదు, దేవుడు మాట్లాడిన కళలు వేరేగా ఉంటాయి, స్పష్టంగా ఉంటాయి. ఆ వివేచన దేవుడితో అనుభవం కొద్దీ వస్తుంది. రెండో చెప్తున్నాను, రెండో పద్ధతి మాట్లాడేది దర్శనాలు అనండి. కళలు వేరు, దర్శనాలు వేరు. కళ దర్శనం రెండు వేరు వేరు. పడుకుంటే వచ్చేది కళ, మీరు లెగిసి ఉన్నప్పుడు వచ్చేది దర్శనం. కళ దర్శనం రెండు ఒకటి కాదు. కళని దర్శనాన్ని కలిపేస్తారు చాలామంది, కానీ కాదు. దర్శనం వేరు. మీరు నిద్రపోయే టైంలో వచ్చేది కళ, మీరు లెగిసి ఉన్నప్పుడు వచ్చేది దర్శనం. అంటే మీరు లెగిసి ఉండగానే ఏం జరగబోతుందో, ఎలా జరగబోతుందో, ప్రమాదం ఏంటో అని ముందుగా మీకు ఒక దర్శనం రూపంలో కనపడిపోద్ది. అది దర్శనం. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆ విషయాల్లోనే. కళల్లో మాట్లాడతాడు దేవుడు, దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మూడో పద్ధతి ఏంటంటే ప్రవక్త ద్వారా. ఏంటది? ప్రవక్త ద్వారా. అంటే ప్రవక్తలు అంటే పెద్ద డిగ్రీలు ఏమి ఉండవు. దేవుని మాటని ఏ వ్యక్తి అయితే అందిస్తాడో తీసుకొస్తాడో, దేవుని మాటని ఏ వ్యక్తి అయితే అందిస్తాడో తీసుకొస్తాడో ఆ వ్యక్తిని ప్రవక్త అంటారు. ప్రవక్త అంటారు. అంటే దేవుని మాట, దేవుడు నాకు ఈ మాట చెప్పమన్నాడు అని ఏ వ్యక్తి అయితే అంటాడో, తీసుకొస్తాడో ఆ వ్యక్తిని ప్రవక్త అంటాడు. అంటే దేవుడు మాట్లాడే పద్ధతిలో చెప్తాను. మీరు దృష్టి ఇక్కడ పెట్టండి, నా మాటవే పెట్టండి, పోగొట్టుకోద్దు ఈ మాటలని. ఈ ప్రవక్త తీసుకొచ్చే మాటలని దేవుడు తీసుకొస్తాడని. ఇప్పుడు నేటి కాలపు ఈ రోజుల్లో జరుగుతున్న విషయాలు ఏంటంటే, ప్రవక్త మాట్లాడిన మాటలను నమ్మి మోసపోతూ ఉంటారు చాలాసార్లు. మీకు ఏం కావాలో చెప్పేవాడు ప్రవక్త అవుతాడు. ఇప్పుడు అంటే మీకు నచ్చింది చెప్పేవాడు ప్రవక్త అయిపోతాడు. ఇది నమ్మేయడానికి లేదు, ఇది కూడా నమ్మేయడానికి లేదు. దేవుడు మాట్లాడే పద్ధతులు చెప్తున్నాను, ఇది కూడా నమ్మేయడానికి లేదు. 4వ పద్ధతి చెప్తున్నాను, దేవుని వాక్యం. ఏంటది? దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనుషులతోని. దేవుని మాటల్లోంచి, దేవుని విషయాల నుంచి ప్రభు మనతో సూటుగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడితో మాట్లాడే పద్ధతులు. నేను 5వ విషయం చెప్తున్నాను, దేవుని ఆత్మలో మాట్లాడతాడు. ఏంటది? దేవుడు మాట్లాడే పద్ధతి దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మలో ఆ విషయాల్ని చెప్తూ ఉంటాడు. వినడం మనకి రావాలి. దేవుని ఆత్మలో మాట్లాడే పద్ధతి. ఆఖరిది పద్ధతి ఏంటంటే స్వరము. ఏంటది? దేవుని స్వరం గుర్తించడం చాలా కొద్ది మందికి వస్తుంది. ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దేవుని స్వరం ఇప్పుడు నా స్వరం ఎలా వినిపిస్తుందో ఇలా గట్టిగా వినపడదు. ఒక నెమ్మని స్వరం మీ చెవుల్లో గుసగుసలు ఆడుతూ ఉంటుంది. మాట్లాడే దేవుడు గురించి నేను చెప్తున్నాను. యేసు ప్రభు మాట్లాడే దేవుడు అనండి. ఇది భాగ్యం. యేసు ప్రభు, మనకి యేసు ప్రభు ఉన్నాడు కదా, ఈయన మాట్లాడే దేవుడు. ఇది భాగ్యం. మాట్లాడడం రాకపోతే నీ దౌర్భాగ్యం. నేను మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడతాడు, అది నీ భాగ్యం. మాట్లాడడం చేత కాకపోతే నీ దౌర్భాగ్యం ఇంకంతకుమించి ఉండదు. ఇందా చెప్పాను, భాగ్యం లేనోడికి ఒకటి వస్తే ఆడికి రాదు అంటే ఆడి దౌర్భాగ్యం అది. మాట్లాడే దేవుణ్ణి మనం ఉంచుకుని
మనం మాట్లాడలేని స్థితిలో మనం ఉంటే మనంత దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాము. యేసు ప్రభుతో మాట్లాడడం రావాలి. తండ్రి మాట్లాడడం నేర్చుకున్నాడు, మాటల ప్రకారం చేయడం నేర్చుకున్నాడు. ఈ శరీరము, ఈ దేహము ఆయనది, ఆయనతో మాట్లాడడము రావాలి. ఇప్పుడు వరకు జీవితంలో దేవుడితో మాట్లాడిన అనుభవాలు తక్కువ ఉంటాయి చాలామందికి. పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయో, తప్పులు ఎక్కడ చేస్తున్నావో నేను స్పష్టంగా స్పీడ్గా చెప్పేస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భాగ్యం అనండి, దౌర్భాగ్యం అనండి. భాగ్యం, దౌర్భాగ్యం. ఇంకోసారి ఏం చెప్పాను? మాట్లాడే దేవుడు ఉండడం భాగ్యము, మనం మాట్లాడలేకపోవడం దౌర్భాగ్యం. అది ఎందుకు మనము ఎక్కడ మిస్ అవుతామో, ఎలాంటి విషయాల్లో మిస్ అవుతామో దేవుడితో మాట్లాడే విషయాల్లోని అని. మాట్లాడే అనుభవాలు ఎవరికైనా ఉన్నాయా అంటే చెప్పలేరు. దేవుడితో మాట్లాడే విషయాల్లో అనుభవాలు ఉన్నాయా అంటే చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు, ఎందుకు మాట్లాడలేము మనము అనే విషయాలు చెప్తాను. ఈ విషయాలు గుర్తుపెట్టుకుని ఇంక మీదటైనా మీ శరీరాలు దేవుడికి అప్పచెప్పుకుంటున్నారు కాబట్టి మాట్లాడే స్థితికి రండి. మాట్లాడే దేవుడితో మాట్లాడే మొట్టమొదటిది ఆసక్తి అనండి. ఆసక్తి. దేవునితో నేను మాట్లాడాలి అనే ఆసక్తి మీ లోపల లేకపోతే మీది అవ్వదు. మీరు జీవితంలో మాట్లాడలేరు. మాట్లాడాలి అనుకుందాం. మీ కొడుకు ఏదో పని మీద ఒక నెల 2 నెలలకు బయటికి వెళ్ళాడు. 1-2 నెలలు మీతో ఫోన్ కాంటాక్ట్లో లేకపోతే, మీ అబ్బాయో మీ కూతురో ఫోన్ కాంటాక్ట్లో 1-2 నెలలు లేకపోతే మీకు మాట్లాడాలనిపిస్తుందా, మాట్లాడాలనిపిస్తుందా? ఎలా తపన పడతారు? చేసాడులేండి, ఎప్పుడు చేస్తాడులేండి, అక్కడికి అయినప్పుడు అంటారా? 2 నెలలు 3 నెలలు అయిపోతే లోపల తపన పెరిగిపోద్దా? లోపల చెయ్యాలి మాట్లాడే ఆసక్తి ఏమవుతుంది? చాలా పెరిగిపోద్ది. దేవునితో మాట్లాడాలి అనే ఆసక్తి అంత తీవ్రత వెళ్ళింది. ఎప్పుడైనా ప్రాబ్లం ఎక్కడుంది? ఇప్పుడు దౌర్భాగ్యం ఎక్కడుంది? దేవునితో నేను మాట్లాడాలి అనే ఆసక్తి లేకపోవడమే సమస్య. రెండో సమస్య చెప్తున్నాను, తీవ్రత అనండి. దేవునితో మాట్లాడాలని తీవ్రత. రోజు చేసే ప్రార్థన, వ్యక్తి హాస్పిటల్లో ఉండే ప్రార్థన మారుదా? తీవ్రత ఏమవుద్ది? అప్పుడు పెరిగిపోద్ది తీవ్రత. ప్రార్థన తీవ్రత పెంచేస్తే దేవుడు ఏం చేస్తానాడా? తీవ్రత తగ్గిస్తే దేవుడు ఏం తగ్గిస్తానాడా? ఎవడు బ్రహ్మ? ఇప్పుడు అదే విషయం మన భ్రమ పడతాం. తీవ్రంగా చేసేస్తా దేవుడు ఏదో చేస్తాడని కాదు. అక్కడే అలాంటి వాటిలో లోబడిపోడు దేవుడు. ఇప్పుడు దేవునితో మాట్లాడాలి అనే తీవ్రత మన లోపల లేకపోతే మనం దౌర్భాగ్యులుగా మిగిలిపోతాం, మాట్లాడలేని వారిలా ఉండిపోతాం. మూడో విషయం చెప్తున్నాను, ఓపిక అనండి. ఓపిక. దేవునితో మాట్లాడడానికి కొంచెం ఓపిక కావాలి. చిన్నపిల్లల్ని, మాట్లాడడానికి పిల్లల్ని మీరు ఏమైనా అర్థం చేయించగలరా? మాట్లాడడానికి పిల్లల్ని అర్థం చేయించగలుగుతారా? ఇట్రా అంటాడు. ఆడు ఊ అంటూ ఉంటాడు. ఆడు ఎన్నిసార్లు ఇట్రా అన్నా ఊ అంటాడు. అస్సలు ఓపిక ఉంటుందా? పోద్ది. అక్కడ ఉంటుంది. ఆయన ఎలాగైనా నేర్పించాలని ఓపిక ఉంటుంది కాబట్టి ఆయన నేర్చుకుంటాడు. దేవుడితో మాట్లాడే విషయంలో ఓపిక లేకపోతే మీరు ఎప్పటికీ నేర్చుకోలేరు. దేవునితో మాట్లాడే విషయాల్లో ఓపిక అనేది లేకపోతే ఎన్నడూ నేర్చుకోలేరు. సమస్య అది. 4వ చెప్తున్నాను. 4వ తప్పు ఎక్కడ జరుగుతుందంటే దేవుడు మాట్లాడతాడు అనే విషయాన్ని నమ్మకం లేకపోవడం. దేవుడు మనుషులతో మాట్లాడతాడు అనే విషయాన్ని నమ్మకం లేకపోవడం. మీ క్రైస్తవ జీవితంలో క్రైస్తవ వయసులో ఎన్నిసార్లు మీరు దేవుడితో మాట్లాడుంటారు? ఎన్నిసార్లు మాట్లాడుంటారు? చెప్పగలుగుతారా? చెప్పలేరు. అంటే మీకు చెప్పడం వచ్చింది తప్ప మాట్లాడడం రాలేదు అనే విషయం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే
దేవుడు మాట్లాడతాడనే విషయం మీకు తెలుసా తెలీదా? తెలుసు. ప్రయత్నాలు ఏం జరిగాయి? అక్కడ లోపం వచ్చింది. మాట్లాడతాడని తెలుసు, అది మన భాగ్యం. మన ప్రయత్నించకపోవడం మన దౌర్భాగ్యంలా ఉంటున్నాం. అక్కడ నమ్మకం ఉండాలి. 5వ చెప్తున్నాను, దేవుడికి మీకు మాట ఉండాలి. మాట పడడం కాదు, మాట ఉండాలి. ఒక ప్రార్థన చేశారు. చేసిన తర్వాత ఆ ప్రార్థన విషయంలో దేవుడు ఏం చెప్పాడు? మేము అన్న దగ్గర ఉన్నప్పుడు, పెద్ద అన్న దగ్గర ఉన్నప్పుడు యవనస్తులు కూడిక అయ్యేది. యవనస్తులు అందరూ అలా కూర్చునే వాళ్ళం. 20-30 మంది చుట్టూరు కూర్చుని ఉండేవాళ్ళు అందరూ లైన్గా. ఒక ప్రార్థన అంశం ఉందిరా, ఒక ఆయన మమ్మల్ని అడిగాడు మనల్ని ప్రార్థన చేయమని అని చెప్పి, ఆ ప్రార్థన అంశం ప్రార్థన చేయండి అందరూ లైన్గా అనేవాడు. వెళ్ళిపోయాడు, అన్న లోపలికి వెళ్ళిపోయాడు. మేము ఆ ప్రార్థన అంశం అందరూ లైన్గా చేసేవాళ్ళం. వచ్చి ఒకరోజు అడిగాడు, ప్రార్థన చేశారా అందరూ అని. చేసావన్నా లేరా అన్నాడు. లేపాడు. ప్రార్థన చేసావా అన్నాడు. చేసాం. దేవుడు ఏం చెప్పాడు అన్నారు. ప్రార్థన చేసిందా దేవుడు ఏం చెప్పాడు చెప్పు నిలబడి అన్నారు. ఒక్కొక్కడికి చెమటలు పడడం ప్రారంభించాయి. దేనికి రా మరి ప్రార్థన చేసావు? దేనికి ప్రార్థన చేసావు? ఏంటి నువ్వు చెప్పేది అయిపోద్దా? ఏం చెప్పాడు? తెలీదన్నా అన్న. నువ్వులే అన్నాడు. అందరినీ లేపాడు. ఎవరికి తెలియదన్నా. మళ్ళీ వెళ్తాను అన్నాడు. మళ్ళీ వెళ్తాను, పావుగంటలో వస్తాను. ఆ ప్రార్థన చేసిన అంశంలో దేవుడు ఏం చెప్పాడు మళ్ళీ చెప్పండి అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు. ఎక్కడ వస్తాడో భయం, ఎవరిని లేపుతాడో భయం. అందరు ప్రభా మాట్లాడు లోపల వేదన. అడుగుతాడని చాలా సీరియస్గా ఉండేవాడు. కోపిస్టులా కనిపేవాడు. వచ్చాడు. మాట్లాడా అన్నారు. కొందరేమో తల ఊపారు మాట్లాడాడని, కొందరేమో ఏం మాట్లాడలేదని వినపడలేదని. మాట్లాడిన వాళ్ళని మాట్లాడలేని వాళ్ళు ఇద్దరు వేరు చేశారు. మీతో ఏం మాట్లాడి చెప్పండి అన్నాడు. వాళ్ళేదో చెప్తున్నారు. మళ్ళా మాకు టైం ఇచ్చాడు మాట్లాడమని. అందరూ ఒక సమాధానం చెప్పే వరకు వదలలేదండి. ఒక ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడాలి, ఇది నేర్పించాడు మాకు. మనమేమనుకుంటాం? ప్రార్థన చేస్తానో ఆమెన్ అయిపోయింది. సమాధానం ఏది? మనకి ఏం వచ్చింది? ఇంతకీ మాట్లాడే దేవుడు యేసు ప్రభు. మనం ఏం చేస్తున్నాం? చెప్పేవారిలా ఉంటున్నాం. మనం చెప్పడం కాదు, మాట్లాడము. దేవుడు మాట్లాడతాడని నమ్మడము. దేవునికి మనకి మధ్యన ఉండాల్సింది మాటలు, చెప్పడం కాదు. ఇక్కడ సమస్య మాటల దగ్గర వచ్చినప్పటికీ మనం ఏమనుకుంటామంటే, ప్రార్థన చేసిన తర్వాత ఉదయం లెగిసి ఎంతమంది ప్రార్థన చేసి ఉంటారు? ఉదయం లెగిసి ఎంతమంది ప్రార్థన చేశారు? ఒక చేతులు లేపండి. చేశారట్రా మీరు? నిజమే. ఉదయం లెగిసి మీరు ప్రార్థన చేశారు. ఏం చేశారు? ఏం ప్రార్థన చేశారు? చెప్పకూడదా? చెప్తే కోరికలు చెప్తే నెరవేరమనేమో ఉంటే ఏమో ఉన్నాయా? ఆయన స్వరం వినాలని, ఈరోజంతా మమ్మల్ని బాడీగార్డ్లా ఉండాలని, సెక్యూరిటీ గార్డ్ లాగా ఉండాలని, ఏవి రాకూడదని. అది అయిపోయిన తర్వాత, చేసిన తర్వాత మీ తృప్తి ఏంటంటే నేను ప్రార్థన చేశాను. మీకున్న ఒక తృప్తి ఏంటంటే నేను ప్రార్థన ఈరోజు చేసుకున్నాను. ఈ తృప్తి ఉంది. ఇక్కడ గమనించండి, పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే, మీకు ఏది కావాలో అడిగినప్పుడు మీరు అడిగిన తర్వాత చెప్పిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను అని భావనలో ఉంటారు. ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఇంతకీ వాస్తవం దేవునితో మాట్లాడడాన్ని ప్రార్థన చేయడం అంటారు. దేవునితో ప్రార్థన చేయడాన్ని మాట్లాడడము అంటారు. ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు అని చెప్పారు కదా. ఇప్పుడు ప్రార్థన చేసేయడం అంటే మాట్లాడడము. మాట్లాడారా చెప్పారా? అంటే ప్రార్థన చేశారా చెప్పారా? ప్రార్థన చేయడం అంటే మాట్లాడడం అండి. ప్రార్థన చేయడం అంటే మాట్లాడడాన్ని ప్రార్థన చేయడం అంటారు. అంటే మీరు చెప్పిన దానికి ఆయన సమాధానం ఇచ్చేయడం అంటే మీరు ప్రార్థన చేసినట్టు. ఇప్పుడు మీరు చెప్పారా ప్రార్థన చేశారా?
ఉదయం లెగ్గని చెప్తారు, మధ్యాహ్నం చెప్తారు, రాత్రి చెప్తారు. ప్రార్థన చేయరే? మారించుంటే అర్థం. ఇప్పుడు ప్రార్థన చేసే విషయంలో మీకు కావాల్సింది మీరు చెప్పిన తర్వాత నేను ప్రార్థన చేసేస్తున్నాను అనే అభిప్రాయంలోకి వెళ్ళిపోయి మాట్లాడాల్సింది మాట్లాడకుండాను ఆ భాగ్యం మనకి ఇచ్చాడు అది పోగొట్టుకుంటాను. ప్రార్థన చేస్తున్నాను ఆమేన్ అనుకుని వెళ్ళిపోయి దేవుడితో నేను మాట్లాడేసానని భ్రమలో బ్రతకడమే దౌర్భాగ్యం. మాట్లాడాలి, ప్రభు మనతో మాట్లాడాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పొరపాటు చేస్తుంటే ప్రార్థన చేసిన తర్వాత మీరు ఒక విషయంలో ప్రార్థన చేసిన తర్వాత నెరవేరిపోయింది అనుకుందాం. నెరవేరిపోయింది, ఆ ప్రార్థన నెరవేరిపోయింది. ఏ ప్రార్థన అయితే మీరు చేశారో నెరవేరిపోయింది. ఇప్పుడు మీకు ధైర్యం ఏంటి? నేను ప్రార్థన చేయగానే దేవుడు నా ప్రార్థన మీరు చెప్పింది చేశాడు. మీరు మాట్లాడలే, మీరు ప్రార్థన చేయలేదు, మీరు చెప్పింది దేవుడు చేశాడు అంతే. మాట్లాడలేదు అక్కడ. ఇక్కడ మాట్లాడడం మీరు చెప్పగానే మీ ప్రభు మాట్లాడాలి. మాట్లాడే అనుభవంలోకి రాకపోతే అంతకంటే దౌర్భాగ్యమైన జీవితం ఇంకోటి ఉంటుందండి. మాట్లాడే స్థితికి రావాలి. ప్రార్థన చేసిన వెంటనే జరిగిపోయిందంటే, ప్రార్థన చేయగానే అది జరిగిపోయిందంటే జరిగిపోయినట్టే. ఇప్పుడు మీరు అనుకున్నది మీకు కావాల్సింది వచ్చేస్తే మీకు ఒక ధైర్యం వచ్చేస్తుంది. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిచ్చాడు అని చెప్పి. వాస్తవానికి అవేమీ కాదు. మీరు మాట్లాడడమే మాట్లాడుతున్నారు. అవతల నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు లేదా ఇంకా గ్రహించట్లేదు, తెలుసుకోలేకపోతున్నారు. మనం నమ్మే దేవుడు మాట్లాడే దేవుడు. యేసు ప్రభుతో మాటలు ఆడకపోతే, యేసు ప్రభుతో మాటలు ఉండకపోతే గ్రహించండి, ఆ భాగ్యము మనకిచ్చాడు దేవుడు. మాట్లాడే దేవుడు యేసు ప్రభు. ఇంతకాలం ఇన్ని రోజులు మీరు చెప్పాల్సినవి చెప్పారు, మీరు అడగాల్సింది అడిగారు. ఇంక మీదట ఆయన ఏం మాట్లాడుతున్నారో విందాం. తండ్రికి యేసుకి ఒక సంబంధం ఏంటంటే, తండ్రి ఏం మాట్లాడుతున్నాడు ఈయన కూడా మాట్లాడేవాడు, ఈయన ఏం మాట్లాడుతున్నాడు తండ్రి మాట్లాడాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవారు. అందుకు యేసు ప్రభు ఏమడిగినా చేసేవాడు, యేసు ప్రభుని ఏమడిగినా చెప్తూ ఉండేవాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఒక తెలియకుండా ఒక తప్పిదంలో మనం ఉండిపోతాం. ప్రార్థన అని ఒక బలహీనతలో ఉండిపోతాం. ప్రార్థనకి మీకు వచ్చిన దానికి జవాబుకి ఒక అభిప్రాయంలో ఉండిపోతాం. మీరు ఏ ప్రార్థన అయితే చేస్తారో ఆ ప్రార్థనకి జవాబు వస్తే నా ప్రార్థన దేవుడు వినేసాడు, అది ప్రార్థన కాదు. మీరు చెప్పింది దేవుడు విన్నాడు అంతే. ప్రార్థన అంటే మీరు దేవుడు కలిసి మాట్లాడుకునేది. మాట్లాడుకునే అనుభవంలోకి రాకపోతే, ఇన్ని సంవత్సరాలు అయ్యి ఇంత జీవితం జీవించి ఇంత క్రైస్తవంలో ఉంటూ దేవునితో మాట్లాడడం రాకపోతే మీ అంత దౌర్భాగ్యం కూడా ఉండరు. డౌట్ లేదు ఆ విషయంలో. దేవుడు మాట్లాడేవాడు ఆయన వినియోగించుకోకపోతే, దేవుడు మాట్లాడేవాళ్ళు ఆయన సద్వినియోగం చేసుకోకపోతే, ఆయనతో మాట్లాడడం నేర్చుకోకపోతే ఇది ఎవరికి ఉండదు. యేసు మాట్లాడతాడనే దేవుడు మనుషులతో మాట్లాడతాడనే భాగ్యము ఎవరికి ఉండదు. భాగ్యము లేని మనకి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. మీరు చెప్తున్నారా, మాట్లాడుతున్నారా? ఈ శరీరం చెప్తుందా, మాట్లాడుతుందా? ఈ శరీరం అడుగుతుందా, మాట్లాడుతుందా? మాట్లాడే దేవుడు ఉండగా ఆ మాట్లాడే దేవుడిని సద్వినియోగం చేసుకోక, ఆ మాట్లాడే దేవుడిని సరిగ్గా వినియోగించకుండా మాట్లాడలేని స్థితిలో ఉంటే దౌర్భాగ్యంలా మిగిలిపోతారు. జాగ్రత్త. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నీ మాట స్పష్టంగా చెప్తుంది ప్రభు, మాట్లాడే దేవుడు అని, మనుషులతో మీరు మాట్లాడతావని. అలాంటి దేవుడు అని మిమ్మల్ని మేము చెప్పాల్సిన విషయాలని చెప్పేసి, అడగాల్సిన విషయాలని అడిగేసి, దేవుడితో ఈరోజు మాట్లాడేసాం, ప్రార్థన చేస్తాం అనే ఒక భ్రమలో బ్రతుకుతున్నాం. నీ వాక్యం హెచ్చరిస్తుంది, ఇదిగో మా శరీరాన్ని సజీవ యాగంగా మేము అప్పచెప్పుకోవాలంటే ఖచ్చితంగా మేము పరీక్షించి అప్పచెప్పుకోవాలి. మా శరీరాన్ని మేము పరీక్షించుకుంటే మా శరీరాలు నీకు చెప్పే వాటిగా ఉన్నాయి, కానీ మీతో మాట్లాడేవాడిగా మా లేవు. ఇంకా ప్రభు, మేము మీతో మాట్లాడాలి, చెప్పడం కాదు.
అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, అది ఇవ్వు ప్రభా, ఇది ఇవ్వు ప్రభా అని మేము అడగడం మాకు వచ్చింది తప్ప మీతో మాట్లాడడం ఇంకా రాలేదు. మాకు ఇచ్చిన భాగ్యం ఏంటంటే మీరు మాట్లాడేవని దేవుడివి. అలాంటి భాగ్యాన్ని మేము దౌర్భాగ్యంలా మేము మారిపోతున్నాం. చెప్పాల్సిన విషయాలు చెప్తున్నాం తప్ప నీతో మాట్లాడే ఆలోచన మాలో లేదు. క్షమించమని అడుగుతున్నాం. ఇంక మీదటైనా మా జీవితంలో మేము నీతో సంభాషించాలి, మాట్లాడాలి. మీ స్వరం మేము వినాలి. మా స్వరం వినగానే అమ్మయ్య అనుకుని వెళ్ళిపోతున్నాం. తండ్రి, మీ స్వరం మేము వినాలి, మీ సమాధానం మేము వినాలి. మేము అడిగిన తర్వాత, ప్రార్థించిన తర్వాత మీరేం చెప్తున్నారో కూడా మేము గ్రహించాలి. మాలో ఆ ఓపికని ఇవ్వండి, మాలో ఆ నిరీక్షణ ఇవ్వండి, మాలో ఆ నమ్మకాన్ని ఇవ్వండి. మీరే ఇవ్వమాలి ప్రభు. మేము ఆ విషయాల్లో బలహీనములు తండ్రి. మీతో మాట్లాడడము అంటే మాకు చెప్పాల్సిన విషయం చెప్పడం అనుకుంటున్నాము ఇప్పటివరకు. తండ్రి, అలా కాదు. మీరు కూడా మాతో మాట్లాడాలని ఆశపడతా ఉంటారు. కానీ మేము అంత ఓపికగా నీ మాట కోసం, అంత తీవ్రంగా నీ మాట కోసం, నీ బదులు కోసం మేము వేచి ఉండం. మాకు చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పేసి మేము ఆమె అనేసి వెళ్ళిపోయేవారుగానే ఉన్నాం.